హలో అందరికీ. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ వచ్చేసేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ ఆల్సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, సోయా చంక్స్ వెజ్జెస్ బౌల్. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 2 ఆనియన్స్ని అలాగే 2 టొమాటోస్ని 1 కీరా దోసకాయని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. క్యారెట్ని మాత్రం సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజ్జెస్ని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కర్డ్ వేసుకొని ఉప్పుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేశాక ఇందులో పెప్పర్ పౌడర్, అలాగే జీరా పౌడర్, అలాగే కొరియండర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొరియండర్ లీవ్స్ తీసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న వెజ్జెస్లోకి దాన్ని వేసుకోవాలి. తర్వాత సోయా చంక్స్ని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ సోయా చంక్స్ని ఉడకబెట్టుకోవాలి. తర్వాత వాటిని స్క్వీజ్ చేసి వాటర్ అన్నిటిని రిమూవ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు గీ వేసుకొని అందులోకి ఉప్పు, పసుపు, కారాన్ని యాడ్ చేసుకొని మనం బాయిల్ చేసుకున్న సోయా చంక్స్ని కూడా యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. తరువాత మనం ఫ్రై చేసుకున్న సోయా చంక్స్ని తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెజ్జెస్ బౌల్లోకి ఆ సోయా చంక్స్ అండ్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కర్డ్ మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన సోయా చంక్స్ వెజ్జెస్ బౌల్ రెడీ. సో ఈ సలాడ్ వచ్చేసేసి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండ్ అలాగే హెల్తీ అండ్ అలాగే వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది అండ్ ఇంకా టేస్ట్ చెప్పబడలేదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.